కాసేపట్లో అచ్యుతాపురానికి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఫార్మాసేజ్ ప్రమాద స్థలాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. మృతుల కుటుంబాలకు ఆయన పరామర్శించనున్నారు. ప్రమాదంపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరి కాసేపట్లో అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఫార్మాసేజ్ ప్రమాద స్థలాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. మృతుల కుటుంబాలకు ఆయన పరామర్శించనున్నారు. ప్రమాదంపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రమాద స్థలానికి చేరుకునున్నారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఇప్పటికే ఆదేశించారు. మరి కాసేపట్లో అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు చేరుకునున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, అసలు మరికొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు విశాఖకు రానున్నారు. విశాఖకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగి నేరుగానే ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కోస్టల్ బ్యాటరీకి చేరుకొని అక్కడి నుంచి వెంకోజీపాలెం హాస్పిటల్కి వెళ్ళనున్నారు. వెంకోజీపాలెం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించనున్నారు. అంతేకాకుండా వైద్యులతో సైతం కూడా కొద్దిసేపు సమావేశం నిర్వహించనున్నారు. ఎందుకంటే ఈ క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి ఎటువంటి అవసరమైనప్పటికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పబోతూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏదైతే 24 గంటల పాటు కూడా వాళ్ళకి వైద్య పర్యవేక్షణ ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమైనా కానీ సహాయక సహకారాలు అందించాలని కూడా వైద్యులకు చెప్పబోతూ ఉన్నారు. ఆ తరువాత అక్కడి నుంచి నేరుగా ఆయన ఇక ఏదైతే ఫార్మా సంబంధించిన ఘటనా స్థలం ఏదైతే ఉందో ప్రమాదం చోటు చేసుకున్న ఎసెన్స్ కంపెనీ ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన స్థలానికి రానున్నారు. సంఘటన స్థలాన్ని సైతం కూడా పరిశీలించనున్నారు. అసలు ఆ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఏ విధంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది, బయటికి మాత్రం అసలు ఏ విధమైన ప్రమాదం జరిగినప్పటికీ లోపల మాత్రం ఒక విధ్వంసమే జరిగింది. ఎందుకంటే ఆ స్లాబ్ మొత్తం కూడా కూలిపోయి గోడలు సైతం కూడా కూలిపోయి ఉన్నాయి. డెడ్ బాడీలు సైతం కూడా ఆ వాల్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్ మీదకు వచ్చి పడినాయి. అంటే అంతలాగా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, తరచూ ఫార్మాసిటీలో ప్రమాదాలు జరుగుతున్నాయని వస్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఈ ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి, వీటిని ఆపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భద్రతా పరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, ప్రతి కంపెనీలో సేఫ్టీ ఆడిట్లు అనేవి నిర్వహిస్తున్నారా లేదా, ఈ కంపెనీకి సంబంధించి ఎప్పుడు సేఫ్టీ ఆడిట్ నిర్వహించారు అనే దాని మీద సైతం కూడా ఆయన విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా యాజమాన్యాలతో సైతం కూడా మాట్లాడి ఈ బాధితులకు ఒక నష్టపరిహారం కూడా చెల్లించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పీఎం నరేంద్ర మోడీ సైతం కూడా చనిపోయిన వారికి 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి 50 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరపున సైతం కూడా ₹1 కోటి నష్టపరిహారం ఉన్నట్లు విశాఖ కలెక్టర్ భరోసా కల్పించారు. ఎందుకంటే అక్కడ ఆందోళన కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కేజీహెచ్లో మృతదేహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దాదాపుగా 12 మృతదేహాలు అక్కడ కేజీహెచ్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ అనకాపల్లి మార్చి వద్ద కూడా 5 మృతదేహాలు ఉన్నాయి. అయితే తమ వారు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం అక్కడ చాలా కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. తమ వారిని చూపించాలంటూ కూడా అక్కడ ఉన్న బంధువులు ఆందోళన చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం జరిగేది లేదు. ఒకవేళ జరిగినప్పటికీ కూడా మేము ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళము, ఖచ్చితంగా మమ్మల్ని కనుక ఆ డెడ్ బాడీని తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తే కనుక నిరసనలు వ్యక్తం చేస్తాము అంటూ చెప్తూ ఉన్నారు. అవసరమైతే ఆ కంపెనీ దగ్గరికి తీసుకొచ్చి అక్కడే ఆందోళన చేపడతాము, అక్కడే తాడో పేడో తేల్చుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సైతం కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వనట్లు వాళ్ళకి భరోసా కల్పించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇక్కడికి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వీటి ప్రమాద స్థలాన్ని పరిశీలించి అనంతరం యాజమాన్యంతో కూడా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నటువంటి అధికారులు అలాగే యాజమాన్యంతో సైతం కూడా ఆయన సంప్రదింపులు జరిపి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా మొత్తంగా నష్టపరిహారం అయితే చెల్లించే అవకాశం కనిపిస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా ₹1 కోటి, మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం, అలాగే ఇంజ్యూర్ అయిన వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క ఇంజ్యూరీని బట్టి గాయాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఈ గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా సైతం కూడా నష్టపరిహారం కూడా ప్రకటించబోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే పోలీసులు సైతం కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది రాంబిలికి చెందిన కొంతమంది మాత్రం తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా ఇప్పటికే ఇక్కడ కంపెనీ గేటు ముందు బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మరికొద్ది సేపట్లోనే అంటే మరొక గంటలోనే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రమాద ఘటన స్థలాన్ని అయితే పరిశీలించే అవకాశం కనిపిస్తూ ఉంది. థాంక్యూ జార్జ్.